చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ 2024 వాళ్ళకి నిన్న ఇచ్చారు కదా! 30, 23 ఎన్ని సబ్జెక్టులకైనా. సో, అయితే ఇక్కడొచ్చేసరికి ఒక పాయింట్ మెన్షన్ చేశారు వాళ్ళు. సో, ఈ 30 రెగ్యులర్ గ్రేస్ మార్క్సు, 23 లేటరల్ ఎంట్రీ గ్రేస్ మార్క్సు ఎన్ని థియరీ సబ్జెక్ట్స్‌కైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అందులో ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అయితే ఇక స్టూడెంట్స్‌కి అనుమానం ఎక్కువ కదా ఇక. సో, కెన్ వి అప్లై జేఎన్‌టీహెచ్ గ్రేస్ మార్క్స్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి. అంటే మ్యాథ్స్ అంటే M1, M2, M3, M4 కాదు. ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా! అవి థియరీ కింద కాదు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. సో, దాని గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే జనరల్‌గా నోటిఫికేషన్‌లో థియరీ సబ్జెక్ట్స్ అన్నారు. అసలు థియరీ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? థియరీ సబ్జెక్ట్స్ అంటే మీకు తెలిసిన దాని ప్రకారం థియరీ ఉంటేనే బొమ్మలో దానికి సంబంధించిన థియరీ ఉంటే అయి థియరీ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మీరంతా ఒక హాలోజినేషన్‌లో ఉంటారనమాట. అయితే థియరీ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఒక థియరీ ఉండే సబ్జెక్ట్స్ మాత్రమే థియరీ కాదండి. థియరీలో ప్రాబ్లమాటిక్ ఉన్నా, మ్యాథ్స్ ఉన్నా, ఏదున్నా కూడా అవి థియరీ కింద వస్తాయి. ఎందుకు థియరీ కింద వస్తాయి అంటే మీకు అవన్నీ క్లాస్ వర్క్ జరుగుతుంది కాబట్టి క్లాస్‌లో జరిగే ప్రతిదీ క్రెడిట్స్ ఉండేది థియరీ సబ్జెక్ట్స్ అవుతుంది. అలా అని చెప్పేసి ల్యాబు, ప్రాజెక్టులు, ఇంటర్నల్స్ ఇయన్నీ కూడా క్లాస్‌లోనే పెడతారు కదా! అంటే అవి కాదు. అవి ఎక్స్‌క్లూడ్ చేస్తారనమాట థియరీ సబ్జెక్ట్స్ కింద. అయితే మీరు సెమిస్టర్‌కి ఏవైతే ఎండ్ ఎగ్జామ్స్ రాస్తారో వాటిని థియరీ సబ్జెక్ట్స్ అంటారు. ఇప్పుడు మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు M1, M2, M3, M4 ఇలా ఉంటాయి. అయితే ఈ M1, M2, M3, M4 అనేవి మీకు బేసిక్స్ వాళ్ళు చెప్పే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్. ఇవి కూడా మీరు ఎండ్ ఎగ్జామ్స్‌కి వెళ్తారు కాబట్టి వీటికి కూడా థియరీ కింద ఉంటుందన్నమాట. అయితే వీటికి మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చును మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌కి. అలాగే కోర్ సబ్జెక్టులో ఉన్న ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ కూడా మీరు గ్రేస్ మార్క్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు ఇంకా రీఅడ్మిటెడ్ వాళ్ళు 2 సంవత్సరాలు వచ్చేసరికి దాంట్లో 2 సంవత్సరాలు వచ్చే దీంట్లో చదువుతారు కదా! మరి మేము మ్యాథ్స్ అప్లై చేస్తాం. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. మళ్ళీ ఇంకా చాలామంది కూడా అడుగుతా ఉన్నారు. ఈ గ్రేస్ మార్క్స్ వెయిటెడ్‌కి అప్లై చేసుకోకూడదు. మరి ఇప్పుడు ఇంటర్నల్స్ ఎలా ఉంటే ఎలా ఎన్ని సబ్జెక్టులు గాని ఇచ్చారు. ఇలా ఇలా అని చెప్పేసి కొన్ని డౌట్లు అడుగుతున్నారు. వాటి గురించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. సో, మొత్తానికైతే ఓవరాల్‌గా దీనికి సంబంధించిందైతే ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా అయితే మీకోసం వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. టెలిగ్రామ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. సో, ఛానల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్, డేటా సైన్స్ స్టార్ట్ చేశాను. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్‌టీయూ అప్డేట్స్ ఛానల్ వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.